అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చైతు వైబ్స్ అండ్ థాట్స్. ఇవాల్టి వీడియోలో మైసూర్ ప్యాలెస్ అనగా అంబావిలాస్ రాజవైభవం మరియు చారిత్రక నేపథ్యం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. మైసూరు నగరం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది అద్భుతమైన కట్టడమైనటువంటి మైసూర్ ప్యాలెస్. దీని అధికారిక నామం ఏంటంటే అంబావిలాస్ ప్యాలెస్. అసలు పేరు అంబా విలాస్ ప్యాలెస్. కర్ణాటకలోని మైసూర్ రాజ్యాన్ని వడియార్ రాజవంశం 1399 నుంచి పరిపాలిస్తుంది. మైసూర్ అనే పేరు వెనుక ఒక పురాణ కథ ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని మహిషాసురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడని, ప్రజల్ని హింసించి ఉండేవాడని, ఈ రాక్షసుణ్ణి చాముండీదేవి సంహరించిన తరువాత ఆ రాక్షసుడి పేరు మీదగానే ఈ ప్రాంతానికి మహిషాసురు లేదా మహిషూరు అనేటటువంటి పేరు వచ్చింది. దాని తర్వాత అనేక నామాలు కాలక్రమంగా మారి చివరికి మైసూరుగా పేరు అనేది వచ్చింది. ఈ ప్యాలెస్ మన భారతదేశంలో అత్యద్భుతమైన కట్టడమైనటువంటి తాజ్మహల్ తర్వాత అత్యధికంగా సుమారు ప్రతి సంవత్సరానికి 60 లక్షల కంటే ఎక్కువ మంది దీన్ని సందర్శించడంతో ఇది రెండవ ప్రదేశంగా, అంటే మన భారతదేశంలో పర్యాటకులు చూసేటటువంటి రెండవ ప్రదేశంగా ఇది బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మహా ప్యాలెస్ 72 ఎకరాల్లో ఉంటుంది. ప్రధానంగా ఈ భవనాలు ఇవన్నీ కలుపుకుని 4 ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు. అయితే చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ఇది అనేక మార్పులు అనేది ఇది చోటు చేసుకుంది. మొదటిసారిగా 14వ శతాబ్దంలో ఎదురాయ వడయార్ అనే రాజు ఈ ప్యాలెస్ను నిర్మించారట. అయితే ఆ పాత ప్యాలెస్ 1936 సంవత్సరంలో మెరుపుల వల్ల బాగా దెబ్బతిని ఆ తరువాత దీన్ని పునర్నిర్మించారంట. కానీ 1997లో రాజకుమారి జయలక్ష్మి ముమ్మడి వివాహ వేడుకలు జరుగుతున్న సమయంలో ఒక భారీ అగ్ని ప్రమాదం అనేది వచ్చి కలపతో నిర్మించినటువంటి ఈ పాత ప్యాలెస్ అనేది పూర్తిగా కాలిపోయింది. అప్పుడు ఆ మహారాణి వాణి విలాస్ సన్నధాన మరియు రాజు కృష్ణరాజు వడియార్ 4 కొత్త ప్యాలెస్ నిర్మించడానికి నిర్ణయించుకున్నారని చరిత్ర చెబుతోంది. దీని నిర్మాణం కోసం బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ అనేటటువంటి ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. 1997లో ప్రారంభమైనటువంటి ఈ నిర్మాణం అనేది 1912లో పూర్తయింది. అంటే 15 సంవత్సరాల సమయం అనేది పట్టింది. ఈ ప్యాలెస్ నిర్మించడానికి అప్పట్లోనే మన డబ్బులో చూసుకున్నట్లయితే 41,47,900 రూపాయలు ఖర్చు చేసినట్లుగా మనకి చరిత్ర ఆధారంగా ఉన్నది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం తెలుసుకోవాల్సింది, మన తెలుగు ఇంజనీర్ అయినటువంటి బిపి రాఘవులు నాయుడు గారు. వీరి యొక్క కృషి ఈ ప్యాలెస్ నిర్మాణంలో చాలా ముఖ్య కీలక పాత్ర అనేది పోషించింది. ఈ మైసూర్ ప్యాలెస్ నిర్మాణంలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ప్రధాన పర్యవేక్షకుడుగా ఉన్నప్పటికీ ఈ ప్యాలెస్ లోపల ఉన్నటువంటి మొత్తం అలంకరణ మరియు అత్యున్నతమైనటువంటి సాంకేతిక విలువలతో మన తెలుగు ఇంజనీర్ బిపి రాఘవులు నాయుడు గారు మంచి పాత్రను పోషించారు. ఆ పాత్ర అనేది వెలకట్టలేనిదని చెప్తూ ఉంటారు. ఈ ప్యాలెస్ లోపల ఎటువంటి ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ లేకపోయినా సహజంగా చల్లగాలి వచ్చేలాగా ఆయన చేసినటువంటి వెంటిలేషన్ ప్లాన్ అనేది ఈ ప్యాలెస్ని ఇంత అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళింది. ఆగ్నేయ దిశగా వచ్చేటటువంటి ఈ గాలులు ఈ భవనం మొత్తం చల్లగా ఉండేలాగా ఆయన డిజైన్ చేశారట. ఇక ఆ రోజుల్లో ఆ రాజుతో మన డిజైనర్ ఎవరు బిపి రాఘవుల నాయుడు గారు ఆ రాజుతో చర్చించారట. ఆ చర్చించే సమయంలో ఆ రాజుగారు అన్నం తింటూ ఉన్న సమయంలో, అంటే ఆ భోజనం చేసే సమయంలో, ఆ భోజనంలో పెరుగు వేసుకుని తింటూ ఉన్న సమయంలో ఆ కంచంలోనే ఆ భవన ప్లాన్ని గీసి చూపించారంట రాజుకి మన తెలుగు
ఇంజనీర్ గారు. అలా చూపించినప్పుడు ఆ రాజు ఆ కళకి ముగ్ధుడయ్యి ఈ భవనాన్ని నిర్మించటానికి మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నానని చెప్పారట. ఈ భవనం దర్బాల హాలులో భారీ తోరణాలతో ఎటువంటి ఐరన్ అనేది లేకుండా 29కి స్టోన్స్ సహాయంతో దీన్ని నిర్మించారు. ఇది ఆ రోజుల్లో అంటే సాంకేతిక విలువలు తక్కువగా ఉన్న రోజుల్లోనే ఇది ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఇక ప్యాలెస్ విషయాలు, ప్యాలెస్ లోపల విషయాలు కనుక చూసుకున్నట్టయితే లోపల భాగాలు ఏ పర్యాటకుడైనా సరే మంత్రముగ్ధుల్ని చేసేటటువంటి కళాఖండంగా ఉంటుంది. లోపల ఇక్కడ ఉన్న కళ్యాణ మండపం అష్టభుజి ఆకారంలో ఉంటుంది, అంటే 8 భుజాల ఆకారంతో ఉంటుంది. మరియు ఈ ప్యాలెస్ గోడలపైన ఉన్నటువంటి 3D పెయింటింగ్స్ అనేవి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఈ 3D పెయింటింగ్స్ని కేశవయ్య గారు, నాగరాజు గారు వీరి ఇద్దరూ కలిసి మరియు వీరితో పాటు 6 కళాకారులు 13 సంవత్సరాల పాటు కష్టపడి వేసినటువంటి ఈ పెయింటింగ్స్, ఈ చిత్రాలు ఎటువైపు నుంచి చూసినా సరే ఎవరి వైపు అయితే చూస్తూ ఉన్నట్లుగా కనిపిస్తున్నట్లుగా వీటిని తయారు చేశారట. మరియు ఈ ప్యాలెస్ పై భాగంలో ఉండేటటువంటి జెండా మరియు పైన ఉన్నటువంటి కలశాలని 2.7 కిలోల స్వచ్ఛమైనటువంటి బంగారంతో చేశారు. ఇక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక కళాఖండం, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి చిత్రకారుడైనటువంటి రాజా రవివర్మ గారు గీసినటువంటి సీతా స్వయంవరం అనేటటువంటి చివరి పెయింటింగ్ 1906లో గీశారు. ఈ పెయింటింగ్ కూడా ఈ ప్యాలెస్లోనే ఉంచటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక ఈ మైసూర్ ప్యాలెస్ అనేది ఇక్కడ దసరా ఉత్సవాలు అనేవి చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ దసరా ఉత్సవాలకి 500 ఏళ్లకు పైగా చరిత్ర అనేది ఉన్నది. ఇక్కడ విజయదశమి రోజున జరిగేటటువంటి జంబో సవారీలో భాగంగా కులదైవమైనటువంటి చాముండేశ్వరి అమ్మవారిని 750 కిలోలతో ఉన్నటువంటి బంగారు అంబారీలో నుంచి ఏనుగుపై ఊరేగిస్తూ ఉంటారు. ఈ అంబారీలో 80 కిలోల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. ఈ దసరా సమయంలో ప్రభుత్వ సెలవు దినాల్లో ప్యాలెస్ మొత్తం సుమారుగా 98,000 విద్యుత్ దీపాలతో అలంకరింపబడుతుంది. ఇక రాత్రిపూట ఈ ప్యాలెస్ అనేది ఆ దీపపు కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. మైసూర్ మహారాజులు ప్రజల యొక్క సంక్షేమం కోసం అంటే 1908వ సంవత్సరంలోనే ఈ నగరానికి విద్యుత్ సౌకర్యాలను కల్పించారంటే వారి యొక్క ఘనత ఎంత ఉందో మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కళాఖండాన్ని చేసినటువంటి ఆ రాజులు మరియు ఆ లోపల ఇంటీరియర్ డిజైన్ని తయారు చేసినటువంటి మన తెలుగు ఇంజనీర్ బిపి రాఘవుల్ నాయుడు గారికి మనం అభినందనలు తెలపాలి.